ఎన్నికల్లో కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి మూడోసారి పట్టం కట్టడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరేస్తామంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. మహాయుత కూటమికి మరాఠాలు భారీ విజయాన్ని కట్టబెట్టారు. మనతో పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మరాఠాలు అంటే ఇచ్చినటువంటి శరద్ పవార్ని కాదని, ఉద్ధవ్ ఠాక్రేని కాదని, అంటే మహాయుత కూటమికి ఇచ్చినటువంటి భారీ విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటి నిన్న కూడా ఒక డిబేట్లో చెప్పాను, వృద్ధ జంబుకం 85 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాలు హిందువుల ఓట్లతోని అన్ని వేలాది కోట్ల ఆస్తులు సంపాదించుకొని అధికారం సంపాదించుకున్న వృద్ధ జంబుకం శరద్ పవార్ మొన్న మౌలానా అనే జమాతే ఇస్లామీ సభలో మేము హిందుత్వం నిర్మూలిస్తాము అనుకుంటా బహిరంగంగా వాళ్ళు మాట్లాడుతుంటే చేవదచ్చినోడు చాతగానోడు మన జాతిని నిర్మూలించాలనుకున్నోడుకు సరైన జవాబు చెప్పింది మహారాష్ట్ర ప్రజలు. ఈ విజయానికి ముఖ్య కారణం అందరికి అర్థమైంది, విడిపోతే పడిపోతాం, కలిస్తే గెలుస్తాం, బటెంగే తో కటెంగే, అవి నా బటెంగే తో నా కటెంగే బల్కే తో మాలూం పడా. ఈ విజయమే और గౌరవనీయ ప్రధానమంత్రి గారు అన్నట్లు ఏకైతో సేఫే. ఎవరు లేరు మనకు, భారతదేశంలో ఎవ్వరు లేరు, ఒకటే దేశం మనకు ఉంది. అడుగడుగున శత్రువులు. రాహుల్ ఖాన్ రూపంలో దేశ విదేశాల కుట్రలలో ఒక పావు అయిన బందీ అయిన రాహుల్ ఖాన్ అండ్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశం అంతా హిందువులను అడుగడుగున అవమానిస్తుంది. దానికి గుణపాఠం సమాధానమే మహారాష్ట్ర ఎన్నికల బలి. జార్ఖండ్లోకి వచ్చేసరికి కొంత బీజేపీ వెనుకబడినటువంటి పరిస్థితి, మరి దాన్ని ఎలా చూస్తాం? మేము దాన్ని చెప్తున్నాం కదా, దాంట్లో కూడా చెప్తున్నాము, గుసి బైటి జాదా हो गए वहां पर, जो लाखों लोग करोड़ों लोग बाहर से आया, बाहर से का जो गिरजन का हमारा महिला रहता वो लोगों को प्रलोभ करके शादी करके बच्चे को पैदा करके आज जो प्रलोभ किया वो आगे आगे हम लोग उसको परिवर्तन लाएगा. आगे के दिन के भी वो भी हासिल करेगा झारखंड में. రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుందనేటువంటి ధీమా వ్యక్తం చేయగలుగుతారా? అదే నీళ్ళు, నాందేడు నీళ్ళు, నాగ్పూర్ నీళ్ళు, ఒక బైన్సా నీళ్ళు, ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం మహారాష్ట్ర నీళ్ళే. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, ఛత్రపతి శివాజీ నడయాడిన నేల. ఆ నీళ్ళంతా తెలంగాణ ప్రజలు తాగుతున్నాము, తాగినము. ఈ విజయం కూడా మాకు స్ఫూర్తి. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద భారత మాత ముద్దు బిడ్డని, నికాసైన హిందూ బిడ్డని, కాషాయ బిడ్డని నిలుపుతాం. సో మొత్తంగా చూస్తే మాత్రం పైడి రాకేష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, మరాఠాలు చాలా స్పష్టమైనటువంటి విజయాన్ని ఇచ్చారు, కట్టబెట్టారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావటం ఖాయం అనేటువంటి ఒక ధీమానైతే మాత్రం పైడి రాకేష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి.